గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక షార్ట్ టర్మ్ 40 to 60 days, అదేలాగా ఒక స్టాక్ ఏదన్నా ఒక లాంగ్ టర్మ్ 9 to 12 months ఉండే స్టాక్ కూడా చెప్తాను. క్లియర్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం, చాలామంది ఇప్పుడు కొత్తగా అంటే స్టాక్ మార్కెట్లో లేటెస్ట్గా వితిన్ 2 months లోపు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు మార్కెట్ ఏంటి, ఇంత వాలటైల్గా ఉంది, కంటిన్యూగా దిగడం ఏంటి, మళ్ళీ పెరగడం ఏంటి అని ఒక మైండ్ సెట్. ఫస్ట్ మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మార్కెట్ని వాచ్ చేయండి. క్లియర్గా ఫస్ట్ వాచ్ చేసి ఒక కరెక్ట్ అయిన మెంటర్ని ఎన్నుకొని వాళ్ళ దగ్గర ఒక మంచి ట్రైనింగ్ అనేది తీసుకున్న తర్వాతే మీ ప్రయాణాన్ని మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, తప్పులేదు. బట్ యూ షుడ్ ట్రైన్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది చాలామంది ఏంటంటే చాలామంది డబ్బులు అనవసరంగా పోగొట్టుకుంటున్నారు, ఫస్ట్ ఏమీ తెలియకుండా ఓన్గా ట్రేడింగ్ చేసి. కాబట్టి ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు మీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరచుకొని మన కెపాసిటీ ఉందా, మనం చేయగలమా అనేది ఆలోచించుకొని కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా త్వరగా వెళ్ళిపోతారు డబ్బులు లాస్ అయిన తర్వాత. కాబట్టి అలా మీరు ఒక ఇన్వెస్టర్గా ఇన్వెస్టర్ అయితే నిలబడితే ఇక్కడ కొన్ని కోట్లు సంపాదించవచ్చు. అది ఒకటే చెప్తాను. చాలామంది చూస్తున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి IFB ఇండస్ట్రీస్. చూడండి, IFB ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 915 రూపాయలు ఉంది. బై చేసుకోండి. 915 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1045 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 1125 రూపాయలు సెకండ్ టార్గెట్, 1252 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 887 రూపాయలు స్టాప్ లాస్. IFB ఇండస్ట్రీస్ ఇది కూడా వచ్చి 4,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. దాదాపు 22 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19వ వర్క్షాపు ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో సీట్స్ అన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ సెషన్ అతి త్వరలో 20వ సెషన్ చెన్నైలో, ఎక్కడ డేట్ అనేది అతి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. చాలామంది అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ సెషన్ ఎక్కడని. అతి త్వరలో మనం డేటు అనౌన్స్మెంట్ చేస్తాము. అది మరొక స్టాక్ వచ్చి HMT. చూడండి, HMT ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, 2 terms అని. బై అబోవ్ అంటే బై అబోవ్ చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనాలి. ఈ స్టాక్ మాత్రం ఇప్పుడు కొనకూడదు. బై ఓన్లీ అబోవ్ 40.50 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 40.50 పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 52.35 ఫస్ట్ టార్గెట్, 65 రూపీస్ సెకండ్ టార్గెట్, 85.30 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 27 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు మనకి 4,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది HMT. చూడండి, 2 స్టాక్ చెప్పాను. ఒకటి IFB ఇండస్ట్రీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పాను. మరొకటి వచ్చి HMT వచ్చి బై ఓన్లీ అబోవ్ చెప్పాను. అది కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి.
21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇన్ని వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్కి ఒక స్టాక్ చెప్తానన్నా కదా, బట్ ఈ స్టాక్ వచ్చి చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు, సార్ ఈ స్టాక్ గురించి చెప్పండి, TIL. బట్ ఇది వాల్యూమ్ వచ్చి కొద్దిగా అబ్నార్మల్గా ఉంది, అంటే వెళ్తే అప్పర్ ఫ్రీజ్ వెళ్తుంది, లేదంటే డౌన్ ఫ్రీజ్లో ఉంది. కాబట్టి ఈ స్టాక్లో కొద్దిగా చాలామంది అడిగిన దానివల్ల ఈ స్టాక్ నేను వేయాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ గురించి అడిగారు చాలామంది, అందుకే పర్టికులర్గా ఈ స్టాక్ గురించి నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు TIL చూడండి, ఇప్పుడు అట్ ప్రజెంట్ మాత్రం ఈ స్టాకు బయింగ్లోనే ఉంది, మనం బై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి 276 ఉంది, ఫ్రీజ్ ఓపెన్ అయినప్పుడు మనం బై చేసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ వచ్చి 226 రూపాయలు లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ అండి. ఈ స్టాప్ లాస్ బ్రేక్ అయితే మాత్రం ఈ స్టాక్లో మళ్ళీ ఇంకా హెవీ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ అప్సైడ్ టార్గెట్ చెప్పేస్తాను. అప్సైడ్ టార్గెట్స్ వచ్చి 381.45 ఫస్ట్ టార్గెట్, అదేలాగా 461 సెకండ్ టార్గెట్, 461.70. చూడండి, అప్సైడ్ టార్గెట్ వచ్చి 381 రూపాయి 45 పైసలు, తర్వాత 461 రూపాయి 70 పైసలు, 589 రూపాయలు 50 పైసలు. TIL ఇది కూడా దాదాపు 23 సంవత్సరాల నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వచ్చి ఒక 390 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. బట్ ఈ స్టాక్ వాల్యూమ్స్ వచ్చి అబ్నార్మల్గా ఉంది, కాబట్టి చూసి కేర్ఫుల్గా హోల్డింగ్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా ఒక కేర్ఫుల్గా దీన్ని చేసుకుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అది చాలా ఇంపార్టెంట్ అండి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక మీకు అన్ని మోర్ ఇన్ఫర్మేషన్స్ మనం రెగ్యులర్గా జరిపే అకాడమీలో జరిపే వర్క్షాప్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్, ఈ దాదాపు 18 వర్క్షాప్ మనం జరిపాము, వాటి అప్డేట్స్ అన్నీ కూడా మన గురుప్రసాద్ అకాడమీ వెబ్సైట్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాము. అదేలాగా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాను. వీక్ మిడిల్లో ఎన్నో స్టాక్స్, అది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ గురించి మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాము. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.